నమస్తే వెల్కమ్ టు థీమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే పేగ మేడలు మూవీ సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ పేగ మేడలు అనే ఒక మూవీ వచ్చేసరికి ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఎట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. యూఎస్ అప్లికేషన్తో పాటు వచ్చింది. 2 hour డ్యూరేషన్ కామెడీ అండ్ డ్రామాకి సంబంధించింది అనమాట. సో నాకైతే కామెడీ కంటే కూడా డ్రామా అయితే ఓకే అనిపించింది. కామెడీ పెద్దగా ఏముండదు. డ్రామా అండ్ ఫ్యామిలీ కేటగిరీకి కూడా వేయచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక కష్టపడే ఫ్యామిలీ లేకపోతే నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా బతుకుతుంది అన్నది కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే పేక అంటే మామూలుగా ఏమంటారు పేగ మెడల మీద బతుకుతుండ్రు రాయుడు ఉఫండు అనేసి సామెతలు ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్ మీద మన వాళ్ళు మూవీని అయితే తీసుకుని. సో రియల్ లైఫ్లో మనకి అప్పుల బాధ ఎట్లుంటుంది, ఫ్రెండ్లు ఏ టైంలో ఎలా సాయం చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, లోకల్ ఏరియాస్లో ఎలా ఉంటారు అనే దాని మీద కాన్సెప్ట్ మీదే చేసారు. ద్రోహం ఎట్లా చేస్తారు, మోసాలు ఎట్లా చేస్తారు అనే దాని మీద. మనోడు ఏం చేస్తాడంటే మేము మంచి లైఫే మంచి స్ట్రగుల్స్ చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పైసకి కూర్చున్న కాడ పైసలు కావాలంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఒక ఎగ్జాంపుల్ లాగా అనుకోవచ్చు. అప్పులు చేసి బతికేటోడు అనుకోవచ్చు. సింపుల్గా చెప్పుకోవాలంటే అప్పుల మీద బతికేటోడు అనుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళది మూవీ అనమాట. సో ఏంది కథ, అదేంది, వీళ్ళ వైఫ్ ఏమైంది, వీళ్ళ కొడుకు ఏమైంది అనే చూడాల్సిందంటే మూవీలోకి వెళ్ళి చూడండి. నాకైతే జెన్యున్గా నచ్చింది. వీళ్ళు విడిపోతారు, మళ్ళీ ఒకటి ఎట్లా ఎర్రైంది, మళ్ళీ వీళ్ళు కరీ పాయింట్కి వస్తారు, అక్రమ సంబంధం గురించి ఉంటుంది. అదంతా కూడా మీరు మూవీలో చూసి తెలుసుకోమని ఒక రిక్వెస్ట్ అయితే చేస్తారు. మూవీ బాగుంది. నేను ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలని కూడా గట్ల మూవీకి 3 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. అన్న ఎందుకన్నా 3 out of 5 రేటింగ్ ఎందుకు ఇచ్చినావు? సినిమా కూడా చూస్తే ఇట్లా తక్కువ లాగానే ఉంది, ట్రైలర్ చూసినా యావరేజ్గా ఉందంటే అవి ఇక్కడ మోస్ట్లీ నేను చూసేది ఏంటంటే మెసేజ్ ఏంది, మిస్లీడింగ్ ఉందా అవన్నీ చూస్తాను. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మాత్రమే మూవీ పర్లేదు, బాగుంది, రియల్ లైఫ్కి దగ్గరకు ఉంది అండ్ పెద్ద ఓవర్ ఎగ్జాచురేటెడ్ లేదు. ఆబ్వియస్గా కొన్ని సీన్స్ అయితే సింక్ అనిపించలేవు, అక్రమ సంబంధం మల్టిపుల్ అఫేర్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా పక్క పెడితే మూవీ మాత్రం చాలా బాగుంది. ఎంజాయ్ అయితే చేస్తారన్నమాట మీరు. నాకైతే నచ్చింది. మీరు ఏమనుకుంటారు ఈ మూవీ గురించి? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.